అందరికీ నమస్కారం. కొన్ని విషయాలు మనకి వింటే ఆనందాన్ని కలిగిస్తుంది, అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. కొన్ని గ్రహ మార్పులు కూడా మనకి ఊహించని కొన్ని లాభాన్ని. యాక్చువల్గా గ్రహచారం ఎలా చూస్తాం మేము, ఇక్కడ గురుడు ఉన్నాడు, ఇక్కడ బుధుడు ఉన్నాడు, ఇక్కడ రాహు ఉన్నాడు, ఇక్కడ చంద్రుడు కదులుతున్నాడు అని రోజువారీ ఫలితాలు చెప్తాం. ఒక్కొక్కసారి గ్రహ సంచారాలు మారుతున్న సమయంలో అద్భుతాన్ని క్రియేట్ చేస్తాయి. అలాంటి ఒక శుభమైనటువంటి గ్రహ మార్పు రాబోతోంది. మీకు అదృష్టం పడడానికి అవకాశాలు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల వారికి మాత్రం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. దాన్ని అన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. ఏమంటే మీరు మాస ఫలితాలు ఎలా చెప్పారండి, మళ్ళీ ఇప్పుడు ఇలా చెప్తే ఎలా అండి అంటే, కొన్ని గ్రహాల మార్పు కొన్ని రాష్ట్రాల వారి మీద ఎక్కువ ఫోకస్ చూపిస్తాయి. ఆ విషయాన్ని గమనించుకోండి. ఫలితాలు మాస ఫలితాలు అవే, కానీ కొన్ని రాష్ట్రాల వారికి గ్రహ సంచారం అనేది కొన్ని శుభయోగాల్ని, కొన్నింటికి నష్టాన్ని కలిగిస్తుంది. యాక్సెప్ట్ చేయాలి కదా. కనుక మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే నాకు ఎక్కువగా 10 మంది చేత అప్రిషియేషన్, ఒక మంచి వార్త 10 మందికి వెళ్ళినటువంటి భావన. అందుకోసం మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఒక ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి, నాకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని ప్రౌడ్ ఫీల్ అవ్వడానికి మీ సహాయం నాకు కావాలని కోరుతున్నాను తప్ప ఇంకోటి ఏం లేదు. సరే, ప్రస్తుతాంశంలో మన వీడియోని పూర్తిగా చూడండి. రేపు మార్చి 1వ తేదీ, జస్ట్ 2 రోజులలో మనకి 1వ తేదీ రాత్రి 12:50 అంటే ఆల్మోస్ట్ 2వ తేదీ పొద్దున్న లేవగానే మీకు శుభమైనటువంటి యోగం కలిగేటువంటి గ్రహ మార్పు రాబోతుంది. ఏమిటంటే అది చెప్పండి స్వామి అంటే, మీన రాశిలోకి శుక్ర సంచారము. అంటే శుక్రుడు ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు ఇప్పుడు. దానివల్ల చాలా మంచి ప్రయోజనం మీన రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఆత్మస్థైర్యం, ధనయోగం, ఐశ్వర్యము, స్త్రీ లాభము, వైవాహిక జీవన లాభాలు ఉంటాయి. మేషరాశి వారికి స్త్రీ మూలక ధన నష్టము, అవమానాలు, చికాకులు, అప్రిషియేషన్ లేకపోవడం. వృషభ రాశి వారికి అదృష్టం అంటే వృషభ రాశి వారిదే. అసలు ఊహించినటువంటి లాభాలు, యోగాలు, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సినిమా రంగంలో నటీమణులకైతే అద్భుతం, విద్యార్థి విద్య లాభాలు, ప్రభుత్వ ఉద్యోగ లాభం, సీఈఓగా మారే అవకాశాలు, కొత్త కంపెనీ పెట్టే అవకాశం కూడా ఉంది. మరి మిథున రాశి వారికి రాజయోగం, అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం, ముఖ్యంగా ఏదైనా సంస్థలో ప్రయోజనవంతమైనటువంటి స్థానం పొందుకోవడం, అలాగే రాజకీయ నాయకుల లాభాలు పొందుకోవడం, మంత్రి పదవి లభించడం లాంటివి ఉంటాయి. కొత్తగా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు, కుటుంబ బాధ్యతల్లో అనుకూలత పొందుకోవడం, స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. ఆరోగ్య లాభం. కర్కాటక రాశి వారికి భాగ్యయోగం, చాలా మంచి అనుకూలమైనటువంటి భాగ్యయోగం, పుత్రలాభము, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుకోవడం, కోర్టు వివాదాల సమస్య పోవడం న్యాయం. చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అంటే ఉగాది ముందే మీకు శుభ ఫలితాలు బ్రహ్మాండం కనబడుతున్నాయి. అందులోనూ శని శుక్రుల యొక్క సంగమం కూడా ఉంది. శని శుక్రుల కలయిక ఇంకా విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. 2 శుభమైనటువంటి మిత్రతారలు 2 కలిసి మళ్ళీ ఒకే స్థానంలో గురుస్థానంలో ఉన్నాయి. కాబట్టి మంచి విశేషమైన యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే సింహరాశి వారికి మరి అష్టమంలో ఉన్నటువంటి శని, అష్టమ శుక్రుడు. అంటే ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, ఈ పెద్దల నుంచి వచ్చేటువంటి ఆస్తులు పొందుకునే అవకాశం ఉంటుంది. పెద్దలు నిశ్చయించినటువంటి వివాహాది నిశ్చితాంబుల అనుకూలతలు ఉంటాయి. ఇది అంటే పెద్దవారితో అనుసంధానం, పెద్దవారితో ఉన్నటువంటి విషయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. సొంత పెత్తనాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రేమ వ్యవహారాలు బెడిసి కొడతాయి. అనవసరంగా భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి దోషం నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోయిన అపవాదులు, అనారోగ్యాలు, చికాకులు కూడా ఉంటాయి. అంటే అనవసరమైన సమయంలో భోజనాలు, అదే మిడ్ నైట్ బిర్యానీ ఉంటాయే, మిడ్ నైట్ బీర్లు ఉంటాయి కదా, అవి మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం, రోగం ఖాయం. పెద్దలతో అనుసంధానం, పెద్దల వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. సంతానం వల్ల మంచి శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడున్న ప్రయోజనాన్ని పొందుకుంటారనే విషయాన్ని గమనించుకోండి. కన్యారాశి వారికి వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వ్యాపార లాభం, విద్యా పరిపూర్ణ. తులారాశి వారికి అండి మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, విదేశీయానము, బంధులాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము, మంచి ఆలోచనల వల్ల స్థిరాస్తులను పెంపొందించుకోవడం, కుటుంబ సౌఖ్యము, సంతాన ప్రాప్తి, వైవాహిక జీవనానందం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో దీర్ఘకాలం పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు బలంగా. వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏమిటి స్వామి? చాలా మంచి గొప్ప వ్యక్తులతో పరిచయాలు, అవార్డులు, రివార్డులు అందుకోవడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, గొప్ప వ్యాపార ప్రారంభం, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉద్యోగం, విదేశీయానం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీతత్వం, శుభకరమైన ఆలోచనలు, జరిగినటువంటి ఇబ్బందుల్ని అధిగమించడం, పొరపాటు సర్దిద్దుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్లో లాభాలు పొందుకునే అవకాశం, స్త్రీ మూలక ధన లాభాన్ని పొందుకోవచ్చు, మంచి పరిచయాలు, సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ధనుసు రాశి వారికి చతుర్థ స్థానంలో శుక్రుడు, పర్వాలేదు, యోగకారకుడు అవుతాడు. తప్పకుండా గృహయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వృత్తి వ్యాపారాదులు లాభాలు, విద్యలో రాణింపు, కుటుంబ సౌఖ్యము, వివాహ యోగం, సంతాన యోగం. మరి మకర రాశి వారికి
సోదరుల మధ్య మైత్రి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగము, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, నూతన గృహయోగము, ధనలాభము, కోర్టు వివాదాలు సమసిపోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, విదేశీయానము, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, రైతులకి పంట లాభం, మత్స్యకారులకి లాభాలు పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చు, లాభం. మరి కుంభరాశి వారికి వాక్చాతుర్యం, చాలా మంచి మాట తీరు, వ్యవహార శైలి, ఆకస్మిక ధనప్రాప్తి, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆనందాది అదృష్ట యోగాలు, విద్యా లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విహారయాత్రలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, సంస్థలోకి మారవచ్చు, అనుకూలం. మీనరాశి వారికి పట్టుదల బాగా ఉంటుంది. తప్పకుండా మీనరాశిలోనే శని శుక్ర శుభ సంచారము, అనుకూలత, ఆనంద యోగాన్ని, తప్పకుండా ఆర్థిక లాభాన్ని, పట్టుదలని, కార్యసిద్ధిని కలిగించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ఇలా అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క గ్రహ మార్పు మీకు శుభయోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.